ఆకాశవాణి మార్కపురం కేంద్రం. ఉదయ కిరణాలు. ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో శ్రీ విశ్వావసునామ ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక కవి సమ్మేళనం వింటారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం విశ్వావసునామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం. నిర్వహణ వ్యాఖ్యానం డాక్టర్ కప్పగంతుల మధుసూదన్. సమర్పణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఇందులో పాల్గొన్న కవులు శ్రీ దేవులపల్లి విశ్వనాథం, శ్రీ దిట్టకవి శ్రీనివాసాచార్యులు, డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి, శ్రీమతి తేళ్ల అరుణ, శ్రీ మద్దెల వెంకట సుబ్బారావు, డాక్టర్ నూనె అంకమరావు, డాక్టర్ కప్పగంతుల మధుసూదన్, శ్రీ పావులూరి మల్లికార్జున. శ్రీ గురుభ్యో నమః. శ్రోతలందరికీ విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు. ప్రభవ మొదలుగా అక్షయ వరకు తెలుగు సంవత్సరాల కాలచక్రం మొత్తం 60 ఆకులతో ఆవృత్తమవుతూ ఉండగా అందులో 39వ సంవత్సరం విశ్వావసు. భారతీయ కాల గణన ప్రకారం సృష్టి ప్రారంభమై ఈ విశ్వావసు నాటికి 195,58,85,126 సంవత్సరాలు అని ఒక లెక్క. కలియుగం ప్రారంభమై 5,126 సంవత్సరాలని మరొక లెక్క. శాలివాహన శకం ప్రకారంగా ఇది 1947వ సంవత్సరం. వెరసి మన ఉగాది కాలగణనకు ఒక పునాది. శిశిరంతో వాడిన ప్రకృతి వసంతవేళ చివురించడం ఉగాది. మావి చివుళ్లు తిని గండుకోయిలలు ప్రగతి గీతాలు ఆలపించడం ఉగాది. సమదృష్టిని ఆశ్వాసిస్తూ షడ్రుచులను స్వీకరించడం ఉగాది. మనదైన ఒక సంస్కృతిని వారసత్వాన్ని పులకించేలాగా గానం చేయడం ఉగాది. విశ్వావసునామ ఔచిత్యాన్ని పరిగిస్తే విశ్వాన్నే వశం చేసుకోవడం అని, విశ్వమందు వశమై ఉండటమని అర్థాలున్నాయి. భావ, గుణ, అర్థ విశేషాలను బట్టి రానున్న సంవత్సరం ఆశావహంగానే ఉంటుందని పండితుల అభిప్రాయం. ఆనందకరమైన ఈ విశ్వావసు ఉగాది వేళ ఆలకించండి అద్భుత కవన హేళ. శ్రీయన లక్ష్మీనాబరగు అంటుంది నిఘంటువు. ఈ విశ్వావసు వ్యాకులాలన్నిటినీ దూరం చేస్తూ శుభకరంగా సాగాలని, నీతిని స్థిరంగా నిలపాలని స్వస్తివాచకం పలుకుతూ ఆకాశవాణి శ్రోతలను ఆశీర్వదిస్తున్నారు ప్రముఖ అష్టావధాని కవి పండితులు శ్రీ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు. శ్రీకరమై సాగే వారి పద్యాలను ఆలించండి. విశ్వావసు ఉగాది. శ్రీకర విశ్వావసు మన వ్యాకులముల బాపి అవ్యయంబగు సిరులను ప్రాకటముగనిచ్చి ప్రజల యాకాంక్షలు తీర్చుగాక అవనీస్థలిలోన్. భూరు హమ్ములు చిగురించి పూలు పూయా, కోకిలలు శ్రావ్యమప్పగా కూయుచుండ, చూత ఫలములత్యంతము శోభనింప వచ్చే విశ్వావసు వినూత్న వత్సరముగా. అమ్మ విశ్వావసు, నీవు 60 నీదు పుట్టింటికే తెంచినావా, అయినా ఆడపడుచువీవు స్వాగతింతు రమ్ము వసించు సంవత్సరమ్ము పాటు. తల 8 స్నానాలు తనివి తీరగ చేసి బట్టలు క్రొత్తవి కటవలయు. ఆలుబిడ్డలతోడ ఆలయాలకు వెళ్లి ఇష్టదైవమును పూజింపవలయు. ఔషధయుక్త యుగాది పచ్చడిని ఈ దినమున తప్పక తినగవలయు. అందరూ కూర్చుండి ఆనందమే పారా ఇంపైన వంట భుజింపవలయు. రాశి ఫలములు ఖర్చులు రాబడులను విధిగా పంచాంగ శ్రవణాన వినగవలయు. ఆంధ్రజనులార సంవత్సరాది నుండి కలసిమెలసి జీవించుడి కలుగు సుఖము. ఓ విశ్వావసు, మతమౌఢ్యభూతమున్ మంటల పాల్చేసి మతమౌఢ్యభూతమున్
మంటల పాల్చేసి మనుషుల కష్టాలు మాన్పవమ్మ. అవినీతి అసురుని అంతమ్ము గావించి నీతిని స్థిరముగా నిలుపుమమ్మా. కులపిచ్చి రక్కసిన్ కూలంగనేసియు కుల సామరస్యము కూర్చుమమ్మ. పక్షపాతాసురు బాహువుల్ దెగద్రుంచి ప్రజలకానందమ్ము పంచుమమ్మ. క్రోధి కంటే విశ్వావసు కొంత నయమటంచు ప్రజలెల్ల నిన్ను ప్రశంసించుచుండా మాకు శుభముల చేకూర్చి మమ్ము ప్రోవా వేగరావె విశ్వావసు వేట్కమీరా. పండుగల వల్ల సంస్కృతి పరిడవిల్లు విధిగా మత సామరస్యము వృద్ధి చెందు ఐక్యతాభావమభివృద్ధియగును కాన జరుపవలైను పండుగల్ ధరణిలోనా. స్వస్తి కవులకు ఇలనున్న పండితులకు స్వస్తి మన ఆంధ్రజనులకు సజ్జనులకు స్వస్తి ఆకాశవాణికి సర్వశ్రోతలకును విశ్వావసగును రక్షసతము. స్వస్తి. ఆంధ్రత్వం ఆంధ్రభాషాచ నాల్పస్య తపసః ఫలం అని, దేశ భాషలందు తెలుగు లెస్స అని, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని మహామహుల చేతనే తెలుగు భాష కీర్తించబడితే ఇవాళ్టి తరంలో తెలుగువారి చేతనే మన భాష నిరాదరించబడటాన్ని ప్రశ్నిస్తూ ఈ ఉగాది పర్వదినాన, ఈ తెలుగు వత్సరాన మాతృభాషాభిమానంతో జనులకు చేతనాగీతిని ఆలపిస్తున్నారు డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారు. వీరి ప్రభాత కవితను ఆకర్ణించండి. నా కవిత శీర్షిక అడగాలనుకుంటున్నా. ఈ తెలుగు ఉగాదిన అడగాలనుకుంటున్నా, మన తెలుగు వాడిని కడగాలనుకుంటున్నా. అమ్మ భాష అంటే అంత అలుసెందుకని, తెలుగు భాష అంత తేలికైందా నీకని, ఈ తెలుగు ఉగాదిన అడగాలనుకుంటున్నా, తెలుగు వాడిని కడగాలనుకుంటున్నా. దేశ భాషలందు తెలుగు లెస్సయని కన్నడ రాయలు ఎన్నడో అన్నాడే, మీకది చెవికెక్కలేదా, లేదా దాని చవి తెలియలేదా? ఈ తెలుగు ఉగాదిన అడగాలనుకుంటున్నా, మన తెలుగు వాడిని కడగాలనుకుంటున్నా. తెలుగు తేట కన్నడ కస్తూరి అని ఇరుగు పొరుగు ఇష్టపడుతుంటే, పెరటి మొక్క వైద్యానికి పనికిరాదా, తల్లి భాష అంత తగనిదైనదా? ఈ తెలుగు ఉగాదిన అడగాలనుకుంటున్నా, తెలుగువాడిని కడగాలనుకుంటున్నా. తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఆంగ్ల పండితుడే మెచ్చుకున్నాడే, తెలుగువాడికి ఇదేమి రోగము, తెలుగు మాట్లాడ నోరు పడిపోయనా? ఈ తెలుగు ఉగాదిన అడగాలనుకుంటున్నా, తెలుగువాడిని కడగాలనుకుంటున్నా. స్కూల్లో ఇంగ్లీషు, ఇంట్లో తెలుగు ఇంగ్లీషు, ఆఫీసుల్లో ఆంగ్లము, అసెంబ్లీలో అంగ్రేజీ. ఇది మోహమా వ్యామోహమా, తెలుగు భాషకు చేస్తున్న ద్రోహమా? ఈ తెలుగు ఉగాదిన అడగాలనుకుంటున్నా, తెలుగు వాడిని కడగాలనుకుంటున్నా. యాంకర్ల తెలుగు భాష్యాలు, యాక్టర్ల భాషా యాసలు, రైటర్ల శశభిషలు తెలుగుకు పట్టిన తెగుళ్లు. ఈ తెలుగు ఉగాదిన అడగాలనుకుంటున్నా, తెలుగు వాణ్ణి కడగాలనుకుంటున్నా. ఈ ఘోరకలి ఇలాగే కొనసాగితే ఉగాది కోయిల యాహూ యాహూ అని కూస్తుంది, ఉగాది పచ్చడి యుగాడి మిక్చర్ అవుతుంది, తెలుగు ఉగాది తెలుగుగాడి అవుతుంది. ఈ తెలుగు ఉగాదిని అడగాలనుకుంటున్నా. ఈ విశ్వాసు ఉగాదిని అడగాలనుకుంటున్నా, మన తెలుగువాడిని కడగాలనుకుంటున్నా. అమ్మ భాష అంటే అంత అలుసందుకని, తెలుగు భాష అంత తేలికయిందా నీకని. ఈ విశ్వాసు ఉగాదిన అడగాలనుకుంటున్నా, తెలుగువాడిని కడగాలనుకుంటున్నా. ఉగా అంటే నక్షత్రం అని అర్థం. నక్షత్రాలను బట్టి, గ్రహాలను బట్టి కాలగణన చేస్తూ ఒక నిర్దిష్టతనివ్వటమే ఉగాది. అందుకే కాల శుభారంభమైన ఉగాది వేళ మామిడాకుల తోరణాలు, లలిత కళలు, జానపదులు, జావళీలు, కళాగానాలు, కవితా సదస్సులు, బంధుమిత్రులతో విందులు ఒక సాంస్కృతిక వైభవాన్ని దర్పణంగా నిలుపుతాయి. పంచాంగ శ్రవణాలు
శుభ సంకేతాలనిస్తాయి. తెలుగువారి కీర్తి సముద్రమైన ఈ ఉగాదిని సిరులు పొంగించే నవయుగాదిగా భావన చేస్తూ పద్యాలాపన చేస్తున్నారు ప్రముఖ కవి జ్యోతిష పండితులు శ్రీ మద్దెల వెంకట సుబ్బారావు గారు. చిత్తగించండి. మామిడాకులన్నీ మహగే మనగేహ సీమల తోరణాల వెలుగు తొంగి చూడా 6 రుచులతోడ అందమౌ పచ్చళ్ళు రసమయం సేయు రసన నెల్ల ఆంధ్రదేశ కీర్తి సాంధ్రమౌ కౌముది కిరణజాలమెల్ల ధరణి నిండా తెలుగువారి కీర్తి దేదీప్యమానమై శలగవలయు భువిని వెలగవలయు చైత్రరథము పైన చైతన్య దీప్తితో పూలవాన గురిసి పుడమికెల్లా మరుడు ఇవ్వవలయు మహనీయమైనట్టి వర్షశయమునెల్ల వర్షరీతి మనుజతులకెల్ల ఘనమైన పర్వము వేగిరమ్ము నొసగి విశ్వవసువు భేదభావమంత బూదిలో కలియగా సమత వెల్లి విరవలు జగతిలోన సిరుల నిండజేసి చింతలు తొలగించి సర్వభాగ్యతతుల జగతికిచ్చి కొరతలన్నీ తీర్చి కొమరైన రీతిలో తనివి నొసగవలయు ఘనముగాను సకల జాతి జయము సంతసమింపార వెలుగవలయు నిలను కలిమితోడా ప్రకృతి కూడా తాను భవ్యమౌ రీతిలో సహకరించవల్లయు సమ్మతించి గ్రహములన్నీ కూడా రహిమించి కరుణించి సక్రమం పురీతి సంచరించి వైపరీత్యతతుల వైషమ్య భావాల అణిచివేయవలయు నగణితముగా దేవతాళిగూడ దీవనలివ్వగా ఇడుములన్నీ కూడా అడగిపోవ సంతసాలు నిండు జగతీతలమ్ములో విశ్వవసువులోన విస్ఫుటముగా సూతట రూపైన సుస్వర గతిలోన కోకిలమ్ము కూడా కూహురనగా రాగతతులు వినుచు రసరమ్య హృదయాలు నిండగలవు కలలు పండగలవు భవిత చెప్పునట్టి పంచాంగ శ్రవణాలు మిన్నుముట్టి మరియు వెన్నుతట్ట సదరు ఫలిత చేయము ముదమార వినుచుండి జనులు పొంగవలయు మనములందు గతమునంత మరచి ఘనమైన భవితను కనులగాంచవలయు కరముగాను భవితలోన తమకు బంగారు బాటలు పేసుగొనగవలయు విస్ఫుటముగా కవన గతులతోడ కవి కోకిలమ్ములు గానమొనరసేయ మానవాళి శ్రవణ శుభగరీతి రవళించుచుండగా మనసు పరవశించు ఘనముగాను తాళగతులతోడ తద్దిమ్మి తకదిమ్మి నిమిలికోన యొక్క నృత్యరీతి కనుల విందుసేయ కమనీయ రీతిలో చెలగవలయు భువిని వెలగవలయు శ్రవణ శుభగమైన జావళి శృంగార గేయతతులు వెలయ హాయిగల్గు జనములంతగూడ ఘనమైన వేట్కలో మునిగి తేలవలయు ముచ్చటగను. చినుకు కురిస్తేనే పండుగ, భూమి తడిస్తేనే పండుగ, మనసు మురిస్తేనే పండుగ, కడుపు నిండితేనే పండుగ. ఈ వరవడిలో జనుల పండుగలన్నీ రైతు జీవితంతో ముడిపడే ఉంటాయి. అందరూ గుర్తించరు గాని ప్రపంచంలో ఏ దేశంలో అయినా, ఏ ప్రాంతంలోనైనా, ఏ భాషలోనైనా ప్రకృతి పల్లవిస్తేనే పండుగ. ఈ విశ్వావసు ఉగాదిని ఋతురాణిగా, పట్టపుదేవిగా సంభావిస్తూ నవవత్సరాన్ని స్వాగతిస్తున్నారు ప్రముఖ కవి విమర్శకులు డాక్టర్ నూనె అంకమరావు గారు. ఆకర్నిద్దామా?
నా కవితా శీర్షిక పేరు శ్రీ విశ్వావసు ఉగాది. స్వాగతము నీకు సుస్వాగతము. ఓ ఉగాది విశ్వావసు శుభవత్సరమా, లేలేత మామిళ్లు చిగురులు పెట్టంగా, రంగురంగుల పూలు సింగారములకంగా, గోగుపూల పరవ బాటలన్నీ నిండంగా, వేప పువ్వులతోడ రంగవల్లులు దిద్దంగా, మామిడాకులతోడ తోరణాలు కట్టంగా, కొమ్మ కొమ్మన వాలి కోయల గొంతెత్తి పాడంగా, పరవశాన రావమ్మ విశ్వావసు ఉగాది, స్వాగతము నీకు సుస్వాగతము. ఏరువాక సాగంగా వాన ఏరులై పారంగా, పొడమి పురుడు పోసుకొనంగా ఆమని హర్షమివ్వంగా, వసుధ పంచాంగంబు శుభవార్తలివ్వంగా, ఎడబాటు లేని ప్రేమ ఎదలు నింపంగా, కాలపురుషుడు కదిలి కాంతులివ్వంగా, తరలి రావమ్మ విశ్వావసు ఉగాది, స్వాగతము నీకు సుస్వాగతము. పల్లవించిన వనములతోడ ప్రకృతి పులకరించంగా, నవవసంతుని రాకతో అన్నదాతలు ఆనందమందంగా, షడ్రుచుల సమ్మేళనము షడ్గుణాలను పారద్రోలంగా, నవజంటల ఎడదలన్నీ తీయదనము నిండంగా, దివ్య చైతన్య దీప్తులతో ఋతురాణివై నీవు పట్టు వస్త్రములు దాల్చి పట్టపురాణివై పరుగు పరుగున రావమ్మ విశ్వావసు ఉగాది, స్వాగతము నీకు సుస్వాగతము. కరుడుగట్టిన కాఠిన్య హృదయాలను కరిగించంగా, మనసుల మాటున దాగిన మాలిన్యాలను తొలగించంగా, జాతి వైషమ్య విద్వేషాలను రూపుమాపంగా, అవినీతి రాయుళ్ల అరాచకాలను అంతమొందించంగా, బేకర క్షామ కల్లోలాన్ని కతము చేయంగా, కరువులేని కాలుష్యరహిత సమాజం కోసం ఉగాది పచ్చడితో నవవత్సర వేడుకలు చేయంగా, కదలి రావమ్మ విశ్వావసు ఉగాది, స్వాగతము నీకు సుస్వాగతము. స్వస్తి. పూర్వం ఎవరో కాకః కృష్ణః పికః కృష్ణః కో భేదః పికకాకయోః అని ప్రశ్నిస్తే, వసంతకాలో సంప్రాప్తే కాకః కాకః పికః పికః అని జవాబిచ్చారట. వసంతకాలపు సోయగం అలాంటిది. ప్రకృతిలోని వన్యమృగాలు సైతం రేపటి కోసం ఆత్రపడకుండా, పరస్పర వైరాలు లేకుండా మమత కలిగి జీవిస్తూ ఉంటే, ఒక్క మనిషి మాత్రమే నిలువెల్లా స్వార్థంతో మిటకరిస్తూ ఉంటాడు. ఓ వసంతమా, భ్రాంతి వీడి బతికేట్టుగా మమ్మల్ని దీవింపుమా అంటూ సమాజ హితాన్ని ప్రబోధించే సుమధుర పద్యాలాపన చేస్తున్నారు ప్రముఖ అష్టావధాని కవి పండితులు శ్రీ దేవులపల్లి విశ్వనాథం గారు. అవలోకించండి. కవితా శీర్షిక విశ్వావసు. క్రోధి వెడలే కాని పుడమి క్రోధమరయతగలేదు, విశ్వావసులగుగాను వచ్చే శాంతిని నెలకొల్ప మెచ్చుకుంద్రు జనులని ప్రకృతి పల్కుచు స్వాగతించే. పచ్చని చెట్ల సోయగము భాసిలుచుండెను చూడముచ్చటై, వెచ్చని కోర్కెలన్నీయును పెంపెసలారగ కోయిలల్ ధ్వనుల్ మెచ్చగ చేచుండెనిల మేల్మిగతాల్ మిగ చిపుచుండెనవు. మచ్చికతో స్వభాషపై మక్కువ చూపురటంచు నేర్పుగన్, చెవులకింపుగా పల్కును చిలుకలు పికములును, అట్లే తెలుగు కూడా పలుకులందు తేనెలూరుచునుండును. జ్ఞానివగుచూ మాతృభాషను భాషింప మరచిపోకు, మాతృభాషను భాషింప మరచిపోకు. పచ్చదనమును పోషింప ప్రజలు నేడు చెట్లు నాటుట అవసరంబు, నరులకెల్ల గురువులగు నేర్పు త్యాగంబు సృష్టి తరులు, పరులకు మనుచు పలుకుచుండు. ఆమని ఏమనెన్ ప్రకృతి నారసి హాయిగా జీవితంబులన్, ప్రేముడితోడ దిద్దుకొని పెంపుగా నుండు రటంచు పల్కెనౌ. క్షేమము గల్గి మానవులు సృష్టిని చూచి చరింప మేలనెన్, నేమముతో వసింపగను నిండు వెలుంగులు కూడునంచనెన్. ప్రకృతి వన్యమృగంబులు వైరమెల్ల మరచి జీవించుచున్నవి మమత గలిగి, మనుజులేల జీవింపరు మర్మమేమో బోధపడదయ్యే మనకు సుబోధకముగా.
చెట్లపై గల పండ్లు చెప్పుచునుండెను మధురముగా బ్రతుక మంచిదనుచు సిరిమల్లెలను దెల్పు శీలంబును గలిగి జీవింప మేలని శ్రీకరముగా వేప బోధించును విరివిగా చేదును గునిన ఫలంబనే కుదువదీరా నవ వసంతుడు బల్కు నయముగా ఆనందమందవలయునని సుందరముగా ప్రకృతి సందేశమును విని సుకృతముగను భేదభావంబులన్నయు వీడి మనయులైకమత్యముగా వసింప అనిశమిలను జగతి ప్రగతి నందగలదు సత్యముగను తొలకరి వానచిన్ కులవి తోషముతోడవచించు నీటినిన్ తెలివిగా వాడుకోవలే సుధీగుణులైన నరులియడ భువిన కలుషము చేయగావలదు గాట్పులు వీచెడి వేసవిన్ వృధా సలుపగరాదు మానవులు సవ్యముగా కొనుడంచు ప్రేముడిన్ ఓ వసంతమా సంతసముప్పుచుండ క్రొత్త సంవత్సరంబున కోర్కెలరా శాంతి సౌఖ్యాలు సమకూర భ్రాంతి వీడి బ్రతుక దీవింపు మీవు శుభస్కరముగా ఈ ఉగాది పంచాంగంబు నెల్లజనులు విందురు ప్రజల పంచాంగ వివరములను రాజకీయులు వివరింత్రు రక్తి మీర ప్రజలు వారి పంచాంగమున్ పల్కుచుంద్రు మానవత్వము వికసింప మనుజులెల్ల మల్లెవలే స్వచ్ఛముగా భువి మనుట మేలు మామిడి మధురిమనుగల్గి ప్రేమ మీర ప్రకృతి పాఠాలు నేర్చుచు బ్రతుకవలయు ప్రకృతి పాఠాలు నేర్చుచు బ్రతుకవలయు శతాయుష్యం వజ్రద్రేహం తదాత్యర్థం సుఖాని చ సర్వారిష్ట వినాశంచ నింబ కదంబ భక్షణం వేపపోతతో కలిపిన 6 రుచుల ఉగాది మిశ్రమం సేవించడం వల్ల శరీరం వజ్ర సదృశ్యమవుతుందని అరిష్టాలు తొలగిపోయి నిండు నూరేళ్లు సుఖంగా జీవిస్తారని శాస్త్రం చెప్తోంది. 6 రుచులు జీవితంలోని 6 రకాల అనుభవాలు. వీటన్నిటినీ సమభావనతో స్వీకరించడం అలవాటైతే జీవితం ఖచ్చితంగా ఆనందమయమే అవుతుంది. ప్రకృతిని జీవితానికి అన్వయిస్తూ ప్రముఖ కవయిత్రి శ్రీమతి తేళ్ల అరుణ గారు ఉగాది ఊసులుగా చేస్తున్న కవితాగానాన్ని ఆస్వాదిద్దామా? విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలతో ఉగాది ఊసుల్లోకి. నా జీవన నందనవనంలో నీ ఒక శాశ్వత వసంతానివనుకున్నా, ప్రతి మావి చిగురు కాలంలో నా జీవితకాలపు కోయిలవనుకున్నా, అలసిపోతున్న బతుకు బాటలో నీ ఒక వేప చెట్టు నీడవై కడదాకా పూలవాన కురిపిస్తావనుకున్నా, నీ అనురాగం తీయగా, చిరుకోపాలు కారంగా, తాపాలు వగరుగా, నీ ఎడబాటు చేదుగా, సరాగాలు పుల్లగా, విరహాలు ఉప్పగా, షడ్రుచుల రాగాల ఊయల చివరంటా ఊగిస్తావనుకున్నా, షడ్రుచుల రాగాల ఊయల చివరంటా ఊగిస్తావనుకున్నా. నాకంటే ముందుగా నీకే ఆకురాలే కాలం వస్తుందని ఒక్క క్షణం కూడా నేనూహించలేదే. నీకులేని వసంతం నాకెందుకని నిట్టూర్పుల నిర్వేదంతో ఇద్దరం ప్రేమగా పెంచుకున్న మన బృందావనంలోకి అడుగుపెట్టా. పువ్వులన్నీ పరిమళ స్వాగతాన్నిచ్చాయి, నా వైపు దయాపూరితంగా చూశాయి. పువ్వులన్నీ పరిమళ స్వాగతాన్నిచ్చాయి, నా వైపు దయాపూరితంగా చూశాయి. రాల్చుకున్న ఆకుల తాలూకు గాయాలతో బోసిపోతున్న చెట్లు ఎంత నిటారుగా నిలబడ్డాయి. కాస్తంతైనా చెలించకుండా మరలా పచ్చదనానికి ప్రాణం పోసేందుకు ఎంత తాపత్రయపడుతున్నాయి. రాలిన చోటే పొడుచుకుని వచ్చిన ఎర్రని చిగురుదనం నా మతిమాలినతనాన్ని వెక్కిరించినట్లనిపించింది. అవును, ఒక ఆకు రాలితేనేగా ఇంకో చిగురు బాల్యానికి స్థానం. రాలబోతున్న రేపటి ఆకును ప్రేమగా నిమిరా. ఆ ఆకు అద్దంలో నన్ను నేను చూసుకున్నా. చెమర్చిన గుండె
కన్నుల్లో ప్రవహించింది. ఒక్కటి మాత్రం నిజం, మనస్సాక్షిగా మాటిస్తున్నా మిత్రమా, ఏదో ఒక ఉగాదికి వచ్చే వసంతంలో నీతో పాటే చిగురై చిగురిస్తానని, నీతోనే జీవిస్తానని. నమస్తే. విశ్వమానవ కళ్యాణానికి ఆది విశ్వావసు ఉగాది అంటూ ఉగాది వైశిష్ట్యాన్ని, సమకాలీన సామాజిక పరిస్థితులను మేళవిస్తూ రాష్ట్రాభివృద్ధికి మంగళగీతాలు ఆలపిస్తున్నారు విశ్వాక్షరం రాసిన అభ్యుదయ కవి యువమల్లి శ్రీ పావులూరి మల్లికార్జున. అవతరించండి. యుగాది లేమావి చివురు వగరు, వేప పువ్వుల చిరుచేదు, లవణమ్ము చేదోడు, మావెళ్ల పులుపు, మిరియపు కారమ్ము, ఇక్షురస తీయ పానీయము, కలగలిపి షడ్రసోపేత యుగాది ప్రసాదము. ఈ యుగాది తరువు కొమ్మకు చివురు దరహాస ప్రసాది. ఈ యుగాది తరువు కొమ్మకు చివురు దరహాస ప్రసాది. పిక జిహ్వాగ్రమే ఉలిగా వసంత కూజిత శిల్పారంభాది. పిక జిహ్వాగ్రమే ఉలిగా వసంత కూజిత శిల్పారంభాది. పడుచు మోవిపై ఫరిడవిల్లిన అంతస్మితాది. పడుచు మోవిపై ఫరిడవిల్లిన అంతస్మితాది. మాగాణి భూమి తరించగా నాగేటి చుంబనాది. మాగాణి భూమి తరించగా నాగేటి చుంబనాది. కాడిరేణి గృహసీమ సస్య సిరి సంపదాది. కాడిరేణి గృహసీమ సస్య సిరి సంపదాది. కవి రాజాక్షర భ్రమర మధుర కవన మకరంద సేకరణాది. కవి రాజాక్షర భ్రమర మధుర కవన మకరంద సేకరణాది. ఆంధ్ర వసుధ ప్రాచీన సకల కళారాధనాది. ఆంధ్ర వసుధ ప్రాచీన సకల కళారాధనాది. ఆకాశమే హద్దుగా సాగే విద్యార్థీలోక నైపుణ్యాది. తెలుగు భాషాభివృద్ధికి కావాలి పునాది. తెలుగు భాషాభివృద్ధికి కావాలి పునాది. పాలకుల నిస్వార్థ సేవకు పునీతాది. పాలకుల నిస్వార్థ సేవకు పునీతాది. గంజాయి డ్రగ్స్ వంటి దుర్వ్యసన బహిష్కృతాది. గంజాయి డ్రగ్స్ వంటి దుర్వ్యసన బహిష్కృతాది. ఆంధ్రప్రదేశ్ అశ్వవేగాభివృద్ధికి అవుతుంది నాంది. ఆంధ్రప్రదేశ్ అశ్వవేగాభివృద్ధికి అవుతుంది నాంది. విశ్వమానవ కళ్యాణానికి ఆది. విశ్వమానవ కళ్యాణానికి ఆది విశ్వావసునామ సంవత్సరాది ఉగాది మన యుగాది. స్థిరములు కావు కావు చల జీవితముల్, సిరి సంపదల్ సుఖంకరములు కావు కావు అంటూ కరుణశ్రీ కాకి అరుపులలో ఏదో సందేశాన్ని చెప్పారు ఉమర్ ఖయాంలో. ఇదిగో ఇప్పుడు ఈ వసంత కోకిల కూజంతాన్ని ఒక సామాజిక మేల్కొల్పుగా సంభావిస్తూ డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ చేస్తున్న ఉగాది కవనాన్ని అవలోకించండి. కూజంతం. అదిగో ఆ కూజంతం మానవీయ పరిణితిని నినదిస్తున్నట్లు లేదు, అనురాగ పరిమళాన్ని ఆహ్వానిస్తున్నట్లు లేదు, తడారిపోతున్న హృదయాల్ని తడుముతున్నట్లుగా లేదు, లోకం చివురించాలని ఆశ్వాసిస్తున్నట్లు లేదు. అదుగో ఆ కూజంతం ఒక మానవీయ పరిణితిని నినదిస్తున్నట్లు లేదు. వందల వేల విలయాలను, లక్షల హృదయాల అసంతృప్తులను, నిర్లిప్తతలను, నిర్లక్ష్యాలను, చేతనారాహిత్యాన్ని, విశృంఖలతను, సోమరితనాన్ని, పరాన్నభుక్త నీతిని, కపటాన్ని, కార్పణ్యాన్ని సుతారంగా ప్రశ్నిస్తున్నట్లు లేదు. ఆ కూజంతం మనల్ని మేల్కొల్పుతున్నట్లుగా లేదు. నానాటికి మారుతున్న నైజాన్ని, వైజ్ఞానిక పశువులుగా మారుతున్న వైఖరిని, ఘీంకరిస్తున్న స్వార్థ సంస్కృతిని, ఆశల వలయాన్ని, ఆత్రపు తాపాగ్నుల్ని, దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని, అమానవీయతను, రాక్షసత్వాన్ని విడచిపెట్టమంటూ మనల్ని బ్రతిమాలుతున్నట్లుగా లేదు. ఆ కూజంతం మనకు హితవు చెప్పుతున్నట్లుగా లేదు. కాలయానం చేసి ఒక్కసారి వెనక్కు వెళ్లి రమ్మని, పల్లెపట్టుల ప్రేమను మనసారా జుర్రుకొమ్మని, కలసి బతికే కలిమిని కళ్లారా చూసి రమ్మని, విద్వేషపు కంచెను పీకి సమభావన చాటమని, చేయి చేయి కలపమని, చేయూతందించమని, చరిత్రలో నిలిచేలా ఘనతను సాధించమని ఒక జీవన వేదాన్ని మనకు వినిపిస్తున్నట్లుగా లేదు.
ఎక్కడో పొదల్లో కొమ్మల మాటు నుండి లీలగా హాయిగా వినవస్తున్న ఆ కూజంతం మనల్ని వెక్కిరిస్తున్నట్లుగా లేదు. కొంగొత్త ఉగాదిని కొసరి పిలుస్తున్నట్లుగా లేదు. ఆ కూజంతం కొంగొత్త ఉగాదిని కొసరి పిలుస్తున్నట్లుగా లేదు. తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటూ ఈ విశ్వావసు సంవత్సర అధిపతి, మనకందరికీ ప్రత్యక్ష దైవము అయిన శ్రీ సూర్యనారాయణుడు సర్వులకు జీవన జ్ఞానాన్ని, ప్రగతిదాయకమైనటువంటి విజ్ఞానాన్ని, జన్మ చరితార్థం చేసుకోగల మోక్షాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ శ్రోతలందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు నివేదిస్తున్నాం. మంగళం మహత్. స్వస్తి. మీరింతవరకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం విన్నారు. నిర్వహణ వ్యాఖ్యానం డాక్టర్ కప్పగంతుల మధుసూదన్. సమర్పణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఇందులో పాల్గొన్న కవులు శ్రీ దేవులపల్లి విశ్వనాథం, శ్రీ దిట్టకవి శ్రీనివాసాచార్యులు, డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి, శ్రీమతి తేళ్ల అరుణ, శ్రీ మద్దెల వెంకట సుబ్బారావు, డాక్టర్ నూనె అంకమరావు, డాక్టర్ కప్పగంతుల మధుసూదన్, శ్రీ పావులూరి మల్లికార్జున. మీరింతవరకు శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక కవి సమ్మేళనం విన్నారు.